అగ్రరాజ్యం నుంచి అట్టడుగు పల్లె వరకు పెట్రోల్ డీజిల్ మంటలు రేగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ఉత్పత్తుల కొరత ఇప్పుడు తీవ్ర సంక్షోభానికి దారితీస్తోంది. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ నిల్వలు అయిపోతున్నాయన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురై బంకులకు క్యూ కట్టడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. రాష్ట్రంలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు సీఎస్ సాయిప్రసాద్ ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 బంకులుండగా దాదాపు 421 బంకులు స్టాక్ లేక మూతపడినట్లు అధికారులు సీఎంకు వివరించారు. సాధారణం కంటే 50% అదనంగా అమ్మకాలు జరగడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, ప్రజలు భయపడి ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం వల్ల నిల్వలు అయిపోవడానికి కారణంగా మారింది. పెట్రోల్ కొరత వల్ల కూడా అందరు కూడా జాబ్కి వెళ్ళే వాళ్ళు అందరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. నేను పెట్రోల్ రేపు దొరికిద్దో లేదో అన్నాక భయంతో అందరు కూడా చూడండి ఎంత క్యూ కట్టేశారు. అందరు కూడా అలా కూడా కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చాలా మంది కూడా చాలా సఫర్ అవుతున్నారండి ఈ యుద్ధాల వల్ల. కానీ ఎందుకంటే పొద్దున్నేసి అందరూ కూలి పని చేసుకునే వాళ్ళే. దయచేసి ఈ అందరు కూడా అందరి దృష్టికి తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. కానీ 100 కొట్టే వాళ్ళు కూడా 1,500 కొట్టడం వల్ల త్వరగా నైట్ 11:30 అయిపోయింది. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా పెట్రోల్ అయితే లేదు, ప్రతి బంక్ లో కూడా లేదని చెప్తున్నారు. ఇంకా అందరూ ఇక్కడ రావడంతో నేను నైట్ 11:30 మొత్తం అయిపోయింది. అది ఇక్కడ చుట్టుపక్కల విజయవాడలో ఎక్కడ కూడా మోస్ట్లీ 10 బంకుల్లో 1-2 బంకుల్లోనే పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. పెట్రోల్ కొరత అంటే ఏమీ లేదు సార్. ఇప్పుడు మనం ఒక లీటర్ కొట్టించుకునే వాళ్ళు కూడా 400-500 ఆయిల్ కొట్టించుకుంటున్నారు. దాని వల్ల ఇబ్బంది పడి పెట్రోల్ ఏదో అయిపోతుందని జనాల కంగారు వల్ల, అంతే, అంతకు మించి ఏమీ లేదు. అది ఇరాన్ యుద్ధం అది ఇది అని చెప్పి చెప్తున్నారు. అంతేగాని ఎప్పుడు వరకు లేనిది యుద్ధం జరిగేటప్పుడు ఇబ్బంది లేదు మనకు. ఇప్పుడు ఏమవుతుంది, దానికి జనాల కంగారే. లీటర్ కొట్టించుకునే వాళ్ళు 400-500 కొట్టడం వల్ల, దాని వల్ల 150 కొట్టించుకునే కస్టమర్లు కూడా ఈ కొరత వచ్చిన దాని వల్ల ఒక్కొక్కళ్ళు 500-1000 రూపాయలు అందరూ ఫుల్ ట్యాంకింగ్ చేయించుకుంటున్నారు. ఇందువల్ల మెయిన్ కొంత కొరత దీని వల్ల కూడా వస్తుంది. మామూలు నార్మల్ గా జరిగిపోతే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకపోతే మొత్తం 10 రోజులు అయిపోయేటప్పుడు ఒక్కొక్కళ్ళే కొట్టించుకుంటున్నారు కాబట్టి దీనివల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. మాకు ఈ ఇరాన్ వాళ్ళ యుద్ధాల వల్ల దాని గురించి మాకు కొండపల్లి ఆయిల్ రాకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మాకు ఇవ్వట్లేదు. దీని నిమిత్తం ఈ స్ట్రైక్ జరుగుతుంది. దీనికి ఆయిల్ కొన్ని బొంగులకు వస్తుంది, కొన్ని బొంగులకు రావడం లేదు. కొన్ని బొంగులకు రానప్పుడు ఆ బొంగుల కన్జ్యూమర్స్ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ అయిపోయినాక మళ్ళీ కన్జ్యూమర్స్ ఇంకో చోటుకి వెళ్తున్నారు, అక్కడ ఉండదు. అందువల్ల ప్రాబ్లం. ఇంకంతకు మించి ఇంకేం లేదు. అది కాక ఇప్పుడు ఆయిల్ దొరకదని భయంతో జనాలు 50 రూపాయలు కొట్టించుకున్నారు, 100-10 లీటర్లు కొట్టించుకున్నారు, 30 లీటర్లు అలా కొట్టించుకుంటున్నారు. అదో ప్రాబ్లము. జనాలు భయపడి కొట్టించుకుంటున్నారు. జనాలందరూ పానిక్ అయిపోయి అవసరం లేకపోయినా ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు. దానివల్ల పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. ఇది కస్టమర్లకు అర్థం కాకుండా ఒక్కొక్కరు ట్యాంకులు ఫుల్ చేస్తూ క్యాన్లు పెడుతున్నారు. క్యాన్లకి అయితే కొట్టట్లేదు, అయినా కానీ ఫోర్స్ చేస్తున్నారు. దీనివల్ల పెట్రోల్ లేకుండా పోతుంది. చాలా కొరతగా ఉంటుంది. ఇక సండే వచ్చింది, నిన్న సాటర్డే వచ్చింది, బ్యాంకులు సెలవులైనవి. కొన్ని పెట్రోల్ బంకులు ఆయిల్ లేకుండా ఉండడం వల్ల ఈ కొరత ఏర్పడుతుంది. చాలా ప్రాబ్లంగా ఉంటుంది. మనిషికి వచ్చి 3,000 రూపాయలు ఆయిల్ కొడుతున్నారంటే ఆనందవలసిన విషయమే తప్పింది, కానీ దెబ్బలాడమైన పద్ధతి కాదండి. ఎవరు ఈఆర్ఓ గారు ఉన్నారో వెళ్ళినారు. ఎంఆర్ఓ గారు ఆజ్ఞలోనేమో కోపులకేమో 100 లీటర్లు రాసేట ధర్మం కాదు. కాకపోతే ఏంటి, ఎంఆర్ఓ గారు ఒక మండలంలో 80 లీటర్లు కొట్టింది, 50 లీటర్లు కొట్టిందని కాగితం రాసివ్వడంలో మాత్రం ఈ కరువులో చాలా తప్పైన పని. అయితే ఎక్కడా లేనందువల్ల శ్రీనివాసరెడ్డి గారి ముందు ఆయిల్ ఉంటున్నందువల్ల చాలా ప్రతి మనిషికి కూడా ఆనందంగా 3,000 రూపాయల ఆయిల్ తోటి ఏదో రకంగా ఈ రోజు కథ గడుపుకుందామన్న ఆలోచనతో ధైర్యంగా ఎదురుకెళ్తున్నారు. కష్టమైనా కానీ రోజు బంకులు ఉండడం సరిపోతుందండి. అంటే మీ జీవనోపాధి ఎక్కడండి ఇంకా లేదండి. పని కూడా కొరత ఇబ్బందిగా ఉందండి. 2 లీటర్లు ఆటో వాళ్ళకండి దానికి కండిషన్ అదండి. అంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలు అంటే తెలియదండి. ఎన్నాళ్ళు బాధలు తెలియదు, మాకు తెలీదు. బంకు 8 మంది మాకు వాళ్ళకే తెలియదు, మాకు తెలియదండి. సార్ మాకు ఇచ్చింది 2 లీటర్లు అండి.
పొద్దునే ఆ బంకులో ఉన్నాండే 4 గంటలు వచ్చింది ఇప్పుడు ఈ బంకులో మాకు ఇంకా జీవనం ఏదన్నా మాకు లేదు. లైన్లో నుంచున్నానండి ఇంతవరకు నాకు డీజిల్ అందలేదు. ఆటో డ్రైవర్ అంటే దీనివల్ల మీకు ఏంటి ఇబ్బంది పడుతుంది? మరి ఆయిల్ వల్ల కదండి, మరి కిరాలు లేవు, బండి ఎడితేనే కదా మాకు పొట్టలేదు, బండి ఎడితేనేమో పొట్టలేదండి, ఇంధనమే లేదు. దీనివల్ల చాలా ట్రబుల్ అవుతుంది. రైతులు ఏమైనా ఉండే, ఆటో మెకానికల్ ఏమైనా ఉండే, ఆటో